సో హాయ్ హలో వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 9 నుండి సెకండ్ వీక్ ఎలిమినేట్ అయిన మర్యాద మనీష్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో క్యాప్టెన్సీ టాస్క్లో రీతు చేసింది కరెక్టే అంటారా? అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఓన్లీ బర్నింగ్ డెసిషన్లో మాకు తప్పు అనిపించింది, బట్ ఓవరాల్ వీడియో చూసాక తనది ఓవరాల్ జడ్జ్మెంటే తప్పు అనిపించింది. సో మీరు సంచలనంగా ఉన్నప్పుడు ఇమాన్యుల్ని అవుట్ చేయడం కూడా అది ఫెయిర్ అంటారా? మరి అబ్సల్యూట్లీ ఫెయిర్ అండి. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఒప్పేసుకుంటారు తర్వాత, నేను బెస్ట్ సంచాలక్ చేశాను, ప్రతి ఒక్కరు వచ్చి నన్ను కంగ్రాచులేట్ చేస్తారు, బాగా చేస్తారని. బయట ఇది మీకు అనిపించిందో లేదు, బయట పోర్ట్రే అయింది మాత్రం ఇమాన్యుల్ని అవుట్ చేయడం అది కరెక్ట్ కాదని. ఇమాన్యుల్ నేను ఫ్రెండ్స్ బై ద వే, ఫస్ట్ మేము స్టార్టింగ్ నుంచి ఫ్రెండ్స్. అన్ని పక్కన పెట్టి నేను ఫేర్గా ఉన్నానంటే ఇట్ మీన్స్ దట్ నేను యాక్చువల్లీ ఫేర్ డెసిషన్ ఇచ్చినట్టే అని. సో దాంట్లో నాకు నో రిగ్రెట్స్. ఇన్ఫాక్ట్ అందరు వచ్చి ఇంకోటి కూడా ఏమన్నారంటే ఈరోజు యాక్చువల్లీ ఎపిసోడ్ నీదే అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఎన్ని అయ్యాయో తెలుసారు సంచాలక్ టాస్క్లో. సో అందరిని మేనేజ్ బాగా చేశాను, అది ఇదని వీళ్ళు సెలబ్రిటీస్ వచ్చే అప్రిషియేట్ చేశారు. సో ఐ ప్లేడ్ వెల్, అది నేనైతే నో రిగ్రెట్స్ దాంట్లో. సో సెకండ్ వీక్ మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, సో మీరు కాకుండా ఆయన అంటే ఫ్లోరా ఆల్రెడీ మీతో పాటు ఉంది, వీళ్ళు కాకుండా ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఈ అప్పుడు నేను ప్రియా అవుద్దనే అనుకున్నాను నేను, టు బి ఆనెస్ట్. బట్ ఏమంటారు, అయిపోయింది, అయ్యేది అయిపోయింది అంతే. ఓకే, సో థర్డ్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట? ఇప్పుడు నాకు తెలిసిన అందరు ఎవరున్నా తెలియదు, రీతు ఇంకా ప్రియా అయితే ఉన్నారు అన్నారు. ఇద్దరిట్లో అవుతారనే అనిపిస్తుంది. ఫ్లోరా గారు సేవ్ అయిపోతారండి ఈ వీక్ కూడా, ఎందుకంటే నేను చూస్తున్నాను కదా ఈ ఒక్క వీక్ బై ఎనీ ఛాన్స్ కామనర్స్ ఇన్ని రోజులు మేము మాట్లాడాం కదా, సెలబ్రిటీస్ ఓపెన్ అప్ అయిపోయి అవి నిజంగా చూపిస్తే కామనర్స్ క్లిక్ అవుతారండి. మీరు ఎవరు చూడట్లేదు అసలుకి, కామనర్స్ పెట్టిన ప్రతి పాయింట్ రైట్. మీకు అది సెన్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వలేదని మీ మైండ్లో ఉందని నాకు తెలిసింది, బట్ లోపల మేము మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్ నిజంగానే అవుతుంది. అది దానికోసమే మీకు అట్లా అనిపించింది. కోపాలు కూడా వచ్చేసాయి. ఇంకా ఒకవేళ మేము కామనర్స్ కాకుండా మేము సెలబ్రిటీస్ అయి ఉంటే మీరు యాక్చువల్లీ మమ్మల్ని సపోర్ట్ చేస్తుండే, నిజంగా సపోర్ట్ చేస్తుండే. సో ఎవరికైనా బయట జనాలు చూసేవాళ్ళు కామనర్స్ సెలబ్రిటీస్ అని అట్లా ఏం చూడరు కదా, ఎవరు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో మేము మాకు చాలా అటాక్స్ అవుతున్నాయి అటు సైడ్ నుంచి, అవి కనిపించకపోతున్నాయి, దానికోసమే ఇట్లా అయిపోతుంది. నాకు తెలీదు ఏం టెలికాస్ట్ అవుతుందో కాదో నాకు తెలియదు, ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు నేను. టెలికాస్ట్ నుండి ఏమన్నా వాళ్ళు చేసేది బెస్ట్ ఎడిట్స్ ఇస్తారు అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఐ రెస్పెక్ట్ ద టెలికాస్టింగ్ అండ్ ఆల్, బట్ ఈ ఒక్క వీక్లో మేము చెప్పిన కొన్ని పాయింట్స్ అన్న బయటపడితే అప్పుడు ఒక థాట్ వస్తారు, కామనర్స్ యాక్చువల్లీ కరెక్టే చెప్తుండే, చూద్దామని. అది వీక్ అవ్వాలని కోరుకుంటున్నాను, ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్. అప్పుడు మీరే చూస్తారు కొంచెం గేమ్ యాక్చువల్లీ బాగుంది. ఆల్మోస్ట్ మీరు 14 days ఉన్నారు కదా బిగ్ బాస్ హౌస్లో. సో ఎవరితో ఒక్కరితో నేను ఇంకా ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు, ఒకరితో ర్యాప్ అవ్వలేదు అని అంటే ఎవరి పేరు చెప్తారు? శ్రీజాతో ర్యాప్ లేదు అసలు, లైక్ మాట్లాడితే గొడవలే వస్తుండే తనతో. సో నేను మాటలే కట్ చేస్తాను శ్రీజాతో, అంటే ఏం మాట్లాడినా గొడవ తనతో. సో అర్థమైంది తనకు కూడా అర్థమైంది మనీష్ని ప్రొవోక్ చేయొచ్చు. అంటే మీరు అందరూ కూడా కామనర్స్ ఉండే వెళ్ళారు అగ్ని పరీక్ష నుండి. అదే కదా, నేను కామనర్స్ ఉండే నేను శ్రీజా పేరు ఎత్తున్నానంటే మరి మీరు అర్థం చేసుకోవచ్చు. షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్. అగ్ని పరీక్షలో వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ఎస్టాబ్లిష్మెంట్, గుడ్ బాండింగ్ అండ్ ఆల్. బట్ గేమ్ పరంగానే ఆలోచిస్తే ఐ గెస్ లీస్ట్ పర్సన్. యాక్చువల్లీ తనుజ గారితో లీస్ట్ అనుకున్నాను, తర్వాత లాస్ట్ డేస్లో నేను తనుజ గారు చాలా బాగా మాట్లాడుతూ వీఆర్ హ్యావింగ్ గుడ్ టైమ్ అండ్ ఆల్సో దట్స్ వై. సో శ్రీజాన్ ప్రియాది ఏంటి, వాళ్ళిద్దరు ఏది గొడవ అయినా కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, వాళ్ళు అంటే థింగ్ ఏంటంటే మేబీ వాళ్ళు గేమ్ తప్పుగా అర్థం చేసుకున్నారు, దట్స్ ద ఓన్లీ రీజన్. దీంట్లో అట్లీస్ట్ ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళు రియలైజ్ అయ్యి గేమ్ మార్చుకుంటారని అనుకుంటున్నాను. మేబీ వాళ్ళు అనుకుంటున్నారు గొడవ పడితే మనం కెమెరాలో బాగా పడతాము, దీన్ని హైలైట్ అవుద్దని అనుకుంటున్నారేమో వాళ్ళు. బట్ మొన్న నాగార్జున ఇచ్చిన డోస్కి ఇద్దరు సెట్ అయ్యారు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ వీక్ సెట్ కాకపోతే ఇంకా జనాలు ఎలిమినేట్ చేసిన వాడిని నేను షాక్ అవ్వను. సో మోస్ట్లీ ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు. అది కూడా అగ్ని పరీక్షలో ఎవరైతే వెళ్ళారో దాంట్లో 3 members పంపించవచ్చు అంటున్నారు. సో ఎవరు వెళ్తే బాగుంటుంది అంటారు మీరు? నేనే వెళ్తాను, నేను అగ్ని పరీక్ష నుంచి వచ్చాను. ఆల్రెడీ మీరు వెళ్ళారు కదా, ఎంట్రీ ఉండే బాగుంటుంది కదా. అగ్ని పరీక్ష నుంచా అండి? పర్సనలీ అయితే ఆ మెటీరియల్ లేరండి ఎవరు. నేను ఆడాను కదా అగ్ని పరీక్ష. ఇప్పుడు 6 members అన్నారు, 5-6 అన్నారు, వాళ్ళు బెస్ట్నే సెలెక్ట్ చేసి తీసుకెళ్ళారు. నాకు తెలిసినంత వీళ్ళు దీస్ వే ద బెస్ట్. మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు ఏమంటే అంటే ఇప్పుడు నాకు నాగా పేరు వస్తుంది, కానీ నేను ఇల్లు చూసాను కదండి, కొంచెం కష్టమే అనిపిస్తుంది నాగా కూడా సస్టైన్ అవ్వడం. బట్ నేను పర్సనల్ ఎవరికైనా రూట్ చేస్తే మేము మ్యాక్స్ నాగాకి రూట్ చేస్తాను, వాళ్ళని నన్ను రీఎంట్రీ చేపిస్తే నేను నాకు తీసుకున్నాను. దాని నుంచి ఎవరు లేరండి. టాప్ 5లో ఎవరుంటే బెటర్ అంటారు? కామనర్స్ ఉండే సెలబ్రిటీస్ ఉండే? మెజారిటీ సెలబ్రిటీస్ ఉంటారు, దాంట్లో ఒక కామనర్ హరీష్ గారు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది. సో సంజన గారి గురించి ఏంటి? స్టార్టింగ్ గుడ్డు దగ్గర మీకు షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ అండి, సింపుల్. షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్. తన గేమ్ ఎలా అవుతుందో నాకు బయట తెలియదు, బట్ నేను గేమ్ తను నోటీస్ చేశాను కాబట్టి తనకి ఉన్న క్లారిటీ టూ గుడ్. సో చాలా మంచి పర్సన్ అట్ హార్ట్. గొడవలు పెట్టడమే గేమ్ అండి, కొన్నిసార్లు అదే గేమ్ అవుద్ది. మీకు పని లేనప్పుడు పని తెచ్చుకోండి, అదే చేస్తుంటాను. బాగా ఆడుతాను, చాలా బాగా ఆడుతుంటాను.
థ్యాంక్స్ అండి. సో ఇది మొత్తంగా మర్యాద మనీష్ ఎలిమినేట్ అయిన తర్వాత నేను ఎలిమినేట్ అవ్వడం కూడా కొంచెం నాకు పేరు అనిపించట్లేదు. బట్ మళ్ళీ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఆ కామనర్స్ ఉండి నేను మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఆయన ఆశిస్తున్నారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండే అవర్ ఛానల్. థ్యాంక్ యూ.